స్క్రిప్ట్ అంతా రాసి చేతిలో పెట్టినా కూడా చదవలేడు. అక్కడ నిరక్షరాస్యత అని అంటారు. ఆ నిరక్షరాస్యత పలకడానికి నీ రిక్ష, నా రిక్ష, నా చెల్లి మీద వివక్ష, బాబాయ్ మీద కక్ష, అయ్యే ఏం తెలియదు భిక్ష అంటారు. ఇప్పుడు చెప్పండి మీరు ఈ వైరస్ అని చెప్తాను. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలకు, ఇంతటి మంచి సమావేశాన్ని, ఇంతటి ఉపయోగకరమైన సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు, ఈ సమావేశానికి ఇచ్చేసి ఇక్కడ కూర్చొని సమావేశాన్ని అలంకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు హరీష్ గౌతమ్ అండి. మా నర్సీపట్నం నియోజకవర్గం. సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రసంగించాల్సిన పెద్దలు చాలా ఉన్నారు కాబట్టి త్వరగానే ముగించడానికి ప్రయత్నిస్తాను. నాకు రాజకీయాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా చాలా భయం కాబట్టి నేను ఏ విమర్శలు చేయకుండా ప్రసంగించడానికి వచ్చాను. ఈ రోజు వచ్చింది కూడా మీరందరూ నా జనసేన కుటుంబ సభ్యులు కాబట్టి, నా కుటుంబ సభ్యుల ఆరోగ్యం నా బాధ్యత కాబట్టి మీ అందరికీ ఒక ఆరోగ్య సలహా ఇవ్వడానికి, ఆరోగ్య సూచన ఇవ్వడానికి వచ్చాను. విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రమాదకరమైన, ఒక వింతైన వైరస్ ఒకటి వ్యాప్తి చెందుతుంది. ఆ వైరస్ ఒక వ్యక్తికి 5 ఏళ్ల క్రితమే సోకింది. ఆ వైరస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వైరస్ సోకిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయని మీకు చెప్తాను. ఆ వ్యక్తి మీరే చెప్పండి. విషయం వస్తే ఆ వైరస్ సోకిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కనిపించిన ప్రతిదాన్ని కూల్చేయాలనిపిస్తుంది. సచివాలయాన్ని కూల్చేయాలనిపిస్తుంది, రోడ్డు వైపు వెళ్తుంటే రోడ్డు పక్కన చెట్లు కూల్చేయాలనిపిస్తుంది, బాత్రూంలో బాబాయ్ కూల్చేయాలనిపిస్తుంది, చెల్లిని తల్లిని ఇంట్లో తెరవేయాలనిపిస్తుంది, రాష్ట్ర భవిష్యత్తును కూల్చేయాలనిపిస్తుంది. ఇలా చాలా లక్షణాలు ఉంటాయన్నమాట. మరొక ముఖ్య లక్షణం ఏంటంటే, మర్చిపోయాను, తీవ్రమైన నొప్పి ఉంటుంది ఆ వైరస్ సోకిన వ్యక్తికి. స్క్రిప్ట్ అంతా రాసి చేతిలో పెట్టినా కూడా చదవలేడు. అక్కడ నిరక్షరాస్యత అని ఉంటుంది. ఆ నిరక్షరాస్యతను కలగడానికి నీ రిక్ష, నా రిక్ష, నా చెల్లి మీద వివక్ష, బాబాయ్ మీద కక్ష, అయ్యా ఏం తెలియదు అధ్యక్ష అంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ వైరస్ అని చెప్తారు. చాలా మంది ఇంకా తెలియట్లేదు, వినిపిస్తారు. మన రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి అండి. మరి వైరస్ సోకిన వ్యక్తి ఈ ఒక్క వ్యక్తితో మాత్రమే కాకుండా ఈ వైరస్ సోకిన వ్యక్తులు ఇంకో 151 మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అందులో కొందరు వైరస్ నుంచి రికవర్ అయ్యి బయటకు వచ్చేసారు అనుకోండి, మిగతా వాళ్ళని కూడా మనం రికవర్ చేయాలి. మరి రికవర్ చేయాలంటే మనకు వ్యాక్సిన్ కావాలి కదా. ఆ వ్యాక్సిన్ ఏంటంటే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి విజయం. మరి ఈ వ్యాక్సిన్ చేయడానికి మనకు ఒక ఫార్ములా కావాలి, ఫార్మసిస్టులు కావాలి మనకి. ఆ ఫార్మసిస్టులు ఎవరంటే మనందరం. ఈ వ్యాక్సిన్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మనందరి ఐక్యత, మనందరి సంకల్పం. ఐక్యత అనే పదాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, గత 2 రోజులుగా మన జన సైనికుల్లో కానీ, జనసేన వీరమహిళల్లో కానీ, కార్యకర్తల్లో కానీ కొంత నిరుత్సాహం ఉంది, కొంత అసంతృప్తి ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక సమూహాన్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు, ఒక సమూహంతో కలిసి పనిచేస్తున్నప్పుడు అందరికీ నచ్చే నిర్ణయాలు తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం. కొందరికి టీడీపీతో పొత్తు కావాలంటారు, కొందరు టీడీపీతో పొత్తు వద్దంటారు, కొందరికి 24 సీట్లు నచ్చలేదంటారు, కొందరు బీజేపీతో పొత్తు కావాలంటారు, కొందరు వద్దంటారు. కాబట్టి అందరి నిర్ణయాల్ని ఏకీభవిస్తూ నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యం దాదాపుగా. కాబట్టి మనమే అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనందరం మన ఊళ్ళో పిచ్చుకుప్పు చేరి మన పిల్లలు ఊళ్ళో చిన్నపిల్లలందరినీ కొడుకొని తింటుంది అనుకోండి, మనందరం ఏం చేస్తాం, అందరం కలిసికట్టుగా వెళ్ళి ఆ కుక్కని చంపేసి కుక్క నుంచి ఊరిని కాపాడుతాం, మన పిల్లల్ని కాపాడుకుంటాం, అంతే కదా. అలా కాకుండా నువ్వు ఐరన్ రాడ్తో కొడుతున్న కుక్కని నాకు నచ్చలేదు తనతో కొడుతూ ఉంటావా, కాదు కదా. కాబట్టి అలాగే మన రాష్ట్రాన్ని కూడా ఒక రాష్ట్ర భవిష్యత్తును కొడుకు తింటుంది. కాబట్టి రాష్ట్రం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం చూసుకుంటే రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది. రాష్ట్ర విభజన జరిగి
10 ఏళ్ళు అవుతుందా రాష్ట్రానికి ఇంతవరకు ఒక రాజధాని లేదు, రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవు, కేంద్రం మెడలో నుంచి తెచ్చేస్తారంట ప్రత్యేక హోదా ఇంకా తీసుకురాలేదు, ప్రతి సంవత్సరం విడుదల చేస్తారంట జాబ్ క్యాలెండర్ ఇంకా విడుదల చేయలేదు, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేవు, రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, రైతులకి సరైన గిట్టుబాటు ధర లేదు, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. ఎంత నాశనం చేశారు రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారు. ఎంత చేసినా కూడా మనలో మనం కొట్టుకొని మన ఐక్యత మనం పాడు చేసుకొని పనిచేస్తూ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. దేశం పరాకాష్ఠ ఏంటంటే నిన్న రాత్రి నాకు ఒక కళ వచ్చిందండి. అదేంటంటే నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే 2024లో నేను బెంగళూరు నుంచి వీకెండ్ లో అలా ఇంటికి వెళ్ళానంట. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సచివాలయంలో డాక్టర్లు ఉన్నారనమాట. డాక్టర్లు ఏం చేస్తున్నారంటే వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న మనుషుల్ని లాక్కొస్తున్నారు సచివాలయం దగ్గరికి. ఎందుకు అంటే డాక్టర్లు ప్రతి ఇంట్లో ఉన్న మనుషుల యొక్క కిడ్నీలు కళ్ళు పీకి పార్సిల్ చేస్తున్నారంట. నేను వెళ్ళి అడిగాను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే రాష్ట్రానికి 11 లక్షల కోట్ల అప్పు ఉంది, మరి తీర్చాలంటే ఇవన్నీ తీయాలి, ఇవన్నీ తీసి ఈ కిడ్నీలన్నీ అమ్మేసి అప్పు తీర్చగా మిగిలిన డబ్బులతో అమ్మవాడిస్తాం పట్టణంలో బాగున్నారంట. కాబట్టి దయచేసి మనందరం కూడా అర్థం చేసుకొని మనందరం కూడా ఐక్యతలో ఉండి రాష్ట్రాన్ని ఈ రావణాకాశ నుంచి కాపాడాలని అందరికీ తెలియజేస్తున్నాను. నేను అంతిమంగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఆలోచనలకు సమయం కాదు ఇది, అధినేత ఆశయాలు అధినేత ఆలోచనని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఇది, సందిగ్ధాలకు సమయం కాదు ఇది, సందిగ్ధాలకు సమయం కాదు ఇది, సమరానికి సిద్ధపడాల్సిన సమయం, విమర్శలకు విభేదాలకు సమయం కాదు ఇది, విజయ దుందుని మోగించాల్సిన సమయం. శత్రువు మాయలో పడి గత 4 ఏళ్లుగా మన మీద జరుగుతున్న పగ మర్చిపోతున్నాం, మనం తీర్చుకోవాల్సిన పగ మర్చిపోతున్నాం. సేన అర్థం చేసుకోండి, సిద్ధం కండి, సేన సిద్ధం కండి, సిద్ధం అన్న వాళ్ళకు ఈసారి యుద్ధం మర్చిపోలేని యుద్ధం. జై హింద్. థ్యాంక్ యూ.